ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సరే మనిద్దరం కలిసి వెళ్దాం అనుకున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో 175 సీట్లు నిలబడతాడు కదా, సగం మంది డిపాజిట్లు కోల్పోయారు. ఇక ఈ మీటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసలు ఎవడన్నా పోటీకి ముందుకు వస్తాడా అనిపించిందండి నాకు. కానీ మా వాడు అంటాడు, ఇప్పుడు సీటు ఇచ్చేద్దా వచ్చి పొడి చేస్తామంటే వద్దురా బాబు ఎందుకురా బాబు అని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే నీ సీటుకో దానో నీకో దానోరా బాబు అని చెప్పి పారిపోయే పరిస్థితి ఈ మీటింగ్ తీసుకొచ్చింది. అంబటి రాంబాబు అన్నాడు, ఆ వీడియో ఇప్పుడు చూపించాను కానీ, ఏం సాధించాడు లోకేష్ అంత పాదయాత్ర చేసి అన్నాడు. అంబటి రాంబాబు, లోకేష్ గారు పాదయాత్ర చేసి ఏం సాధించారు చెప్పనా? మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఎవడన్నా ఓడిపోయినోడిని మారుతారయ్యా, ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలు మార్చుకుంటే సీట్లు. మీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మీరు ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ 80 మందిని మారుతున్నారు చూసావా? దానికి కారణం ఎవరనుకున్నావు నువ్వు? లోకేష్ గారు. నువ్వు ఎవరైతే ఏం సాధించాడు లోకేష్ అన్నావు అదే సాధించాడు. మీ ఎమ్మెల్యేలనే 80 మందిని మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని దిగజార్చేశాడు. మీరు చేసే ప్రతి పనికిమాలిన పనులు జనానికి చెప్పి ఇంకేం సాధించాలయ్యా? ఆ వయసుగా చాలా ఎక్కువ కదా, అధికార ప్రభుత్వానికి గడగడలు ఆడించడం కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా తొప్పలట్టించేశాడు. ఎవడైనా గెలిచిన ఎమ్మెల్యేని ఎప్పుడన్నా సరే ప్లేస్ మాత్రం ఎప్పుడన్నా చూసాం మనం. పోనీ ఏదో ఒకటి అరా ఎవడన్నా ఒకవేళ అవినీతి చేశాడంటే ఆ పలానా కూడా అవినీతి చేశాడు కాబట్టి మారుతున్నాం అంటే అర్థం ఉంది. దాదాపు 80 మంది మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని స్థానభ్రంశమా? కొంతమందికి సీట్లే లేవా? మరి దానికి కారణం ఎవరనుకున్నామా? అమ్మటే మీకు బుల్లెట్ దిగి చాలా రోజులేదు, మీకు అర్థం అవ్వట్లేదు, కొవ్వెక్కువైపోయి. ఆ బుల్లెట్ దించింది ఆ నారా లోకేష్ అనే ఆ యువకుడే. ఆయన యువగళం పాదయాత్ర మహిమే ఈ రోజున మీ ఎమ్మెల్యేని మీరే మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని నెట్టేసింది. ఇక ఈ మీటింగ్ అయితే అసలు జగన్ బర్త్డే గిఫ్ట్ అండి ఇది. అరే ఏటనే ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు మీరు జగనానికి. పసిపిల్లడు పాపం పుట్టినరోజు ఇంత దారుణంగా ఎలా చేస్తారా మీరు? ఈ మధ్య మీరు కూడా బాగా ర్యాగింగ్ చేస్తున్నారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు అసలు ఆ లోకేష్ గారి మాటలు వింటే అసలు ఈయన లోకేష్ గారేనా అనిపించింది నాకైతే. ఒకప్పుడు మనం చూసిన లోకేషేనా? ఏదో చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో, నక్సలైట్ ఉద్యమంలో, లేకపోతే సిపిఐ సిపిఎంలో ఇలా దారుణంగా కనకనమండే ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారుని మాటలు కనిపించాయి నాకు నారా లోకేష్. నేనేమి ఎవరిని పొగడటం చెప్పట్లే. మొదటి నుంచి అతను మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ ప్రతి మాటకి పేపర్ చూసుకోవడం కానీ, తడబడ్డం కానీ, మాటలు దొరలడం కానీ, లేకపోతే తెలుగు పదాన్ని ఈ పదాన్ని ఆ పదంగా పలకటం కానీ ఎక్కడ నేను చూడలేదు. ఆ స్థాయిలో ఒక యువకుడు ఈ రోజున ఈ అధికార ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటే అది మా అంబటి రాంబాబుకి అలాగే మా సాక్షి మీడియా కనపడతలేదండి. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే ఆయన నేచర్కి భిన్నంగా మాట్లాడారు. ఇందులో మామూలుగా అయితే నేను చాలా వెయిట్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా స్టేజ్ మీద ఆయన ఆవేశంగా మాట్లాడటమే ఆయన నేచర్. జనాలు కూడా అదే కనెక్ట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఆయన స్పీచ్ వినే అవకాశం వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, వెయిట్ చేశాను. అయితే అంతకుముందు ఆ అగ్రెసివ్నెస్ ఎక్కడ లేకుండా చాలా గుంభరంగా నీట్గా మాట్లాడాడు. అంటే ఒకవేళ ఈ పార్టీకి ఆయన అతిథి, గెస్ట్ కదా, ఇప్పుడు ఈ మీటింగ్ ఆయన గెస్ట్ కాబట్టి మన ఫుల్ బర్న్ అంతా బయటికి ఇచ్చేయడం, మన ఫైర్ అంతా బయటికి ఇచ్చేయడం కరెక్ట్ కాదు అనుకున్నట్టున్నాడు. ఉన్న మాటలు ఏదో మాట్లాడారో కనీసం ఆ 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్కడ ఉన్న ప్రజలందరూ హార్ట్కి టచ్ అయిందండి. చాలా డీసెంట్గా. నేను ఏది పదవులు కోరుకుని రాలే, పదవుల కోసం రాజకీయం చేయడానికి ఈ పొత్తు నేను పెట్టుకోలేదు. కేవలం అన్యాయం జరుగుతుంది, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ మనం విడిపోతే ఈ దారుణమైన దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే మనం తగ్గైన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ ఉద్దేశంతో నేను ఈ పొత్తు పెట్టుకున్నాను. అందరూ దీన్ని సహకరించాలి. ఈ పొత్తు కేవలం షార్ట్ టర్మ్ పొత్తుగా ఉండకూడదు. కనీసం 10 సంవత్సరాలన్నా ఈ పొత్తు కంటిన్యూ అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన మాట్లాడిన మాటలు ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని అసలు పీక్స్కి తీసుకెళ్ళిపోయిందండి. నేను మళ్ళీ వాళ్ళు మాట్లాడిన అన్ని మాటల మీద కూర్చొని ఒకసారి మళ్ళీ క్లియర్గా దాన్ని రివ్యూ చేస్తాను, క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యేలా విశ్లేషిస్తాను. అయితే మీటింగ్ సారాంశం మాత్రం ఈ మీటింగ్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా 10 మంది మీటింగ్ పెట్టుకున్నారంటేనే, 10 మంది అంగన్వాడీ మన అక్క చెల్లెలు ఎక్కడన్నా చిన్న ధర్నా చేస్తారంటేనే గడగడ ఉండిపోతాడు. అలాంటిది ఇన్ని లక్షల మంది, 6 లక్షలు అంటారు, 6 లక్షల కన్నా ఎక్కువ మంది ఉంటారు. 6 గంటల సేపు కూర్చున్నారు. 6 లక్షల మంది 6 గంటల సేపు మాట్లాడకుండా కిక్కరు అనుకుని కూర్చున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్. జగన్మోహన్ రెడ్డి పాపం బస్సులు ఎడతాడు, ఊతప్పాలు ఎడతాడు, భోజనాలు ఎడతాడు, బిర్యానీలు ఎడతాడు, అన్నీ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మైక్ తీసుకుని ఇలా కొట్టినండి పారిపోతుంటారు జనం, గేట్లు దూకేసి పారిపోతుంటారు. మళ్ళీ పథకాలు ఇస్తాడు. ఏమన్నా ఇంకా ఎక్కువసేపు మీటింగ్లో కూర్చుంటే ఒక ఇల్లు ఉన్నవాడికి 2 ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయినా కూడా వద్దురా బాబు నువ్వు ఇచ్చే మాకు అని చెప్పి పారిపోతూ ఉంటే, ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే ఇన్ని లక్షల మంది అన్ని గంటల సేపు కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు ప్రచారం చేస్తారా సాక్షి? ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి? ఏం జనం అండి అసలు. ఎలాంటి జనం? ఏదైనా డివోషనల్ మీటింగ్స్కి
లేకపోతే కుంభమేళాకి, అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే చూస్తాం. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ వేదిక మీద ఇంతమంది జనాన్ని చూడడం జరిగింది. ఈ మీటింగ్ జరిగే కాలంలో మన అందరం ఉండటం, మన కళ్ళతో దాన్ని చూడడం మన అదృష్టం. ఎంతమంది తీవ్ర వ్యతిరేకత, 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి ఇన్ని లక్షల మంది రోడ్డు ఎక్కారంటే. యువగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు. మూడేళ్ళలో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలు నేను కోరుతున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం వచ్చిన యుద్ధం. రాష్ట్రాన్ని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఋషికొండకి గుండు పెట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టినాడు. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుసుకున్నాం. ఎక్కడన్నా తడబడ్డం కానీ, లేకపోతే జంకుతూ మాట్లాడడం కానీ, నంగిగా నత్తిగా మాట్లాడి ఎక్కడన్నా ఉందండి? అన్ని లక్షల మంది ముందు. బా, మళ్ళీ ఇంకోసారి ఫ్యాన్ అయిపోయాను నేను లోకేష్ గారికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాట్లాడడం అలవాటు ఉన్నవాడు, పోరాటం అలవాటు ఉన్నవాడు మాట్లాడడం కామనే. కానీ కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో ఇలా ఉండే వ్యక్తి అలా మారాడు అంటాను చూపిస్తారు చూసారా, దానికి ఈయనే సాదృశ్యం అనొచ్చు. ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు లోకేష్ గారు. అయితే జగన్, నువ్వే నన్ను ఇలా తయారు చేసావు, నీ అరాచక పాలనే నన్ను ఇలా తయారు చేసింది, నీ రాక్షస నిర్ణయాలే ఈ రోజున నన్ను ఎంత స్ట్రాంగ్ చేసి అని చెప్తాడు ఆయన.